నెల్లూరు రూరల్ 23వ డివిజన్ కార్పొరేటర్ దుద్దుగుంట శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో నారాయణ నేత్రజ్యోతి కార్యాలయం నిర్వహించారు. స్థానికులకు కంటి వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. నేత్ర వైద్యాన్ని ఉచితంగా అందజేస్తున్న నారాయణ హాస్పిటల్ యాజమాన్యానికి మంత్రి నారాయణకి స్థానిక నేతలు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ సుధా పాల్గొన్నారు. నేను నారాయణ హాస్పిటల్లో కంటి విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను. అందరికీ తెలిసిందే, ఇంటి వద్దకే వైద్యం అనే కొత్త కాన్సెప్ట్ తో నారాయణ గారు మనకి నారాయణ నేత్ర జ్యోతి అనే కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కొత్తగా 2 days నుంచి నగర రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు రాష్ట్ర ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి సహాయ సహకారాలతో రూరల్ ఏరియాస్ కూడా మేము ఈ ప్రోగ్రామ్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇది సెకండ్ టైం మేము కండక్ట్ చేస్తున్నామండి. మొన్న ఫ్రైడే కండక్ట్ చేస్తున్నాము. దాదాపు 180 మెంబర్స్ వరకు ఫ్రీగా మేము స్క్రీన్ చేస్తున్నాము. దానిలో భాగంగా 135 మెంబర్స్ వరకు ఇవాళ మేము గ్లాసెస్ ఇవ్వడం కోసం ఇక్కడికి ఇచ్చేస్తున్నాము. మాతో పాటు పార్టీ కార్యకర్తలందరూ ఇక్కడికి ఇచ్చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ చాలా బాగా సక్సెస్ఫుల్ గా జరుగుతూ ఉంది. దీనికి సహకరించిన మీ అందరికీ మరియు ప్రజలకి ప్రత్యేకమైన అభినందనలు. కంటికి సంబంధించి అందరూ ఒక అపోహలో ఉంటారు. మా కళ్ళు చూపు బాగుంది అంటే స్పెక్స్ తో బాగుంటే మా కన్ను బాగుంది అని చాలా మంది ఫీల్ అవుతుంటారు. అది కరెక్ట్ కాదండి. 40 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కంటికి సంబంధించి డీటెయిల్డ్ పరీక్షలు అంటే రెటీనా ఎగ్జామినేషన్ డ్రాప్స్ వేయించుకొని కంటి పరీక్షలు చేయించుకున్నట్లయితే కంటి రెటీనా కూడా పరీక్ష చేయడం జరుగుతుంది. ఎందుకంటే నీటి కాసులు అలాంటి కంటికి సంబంధించిన వ్యాధుల వల్ల ఏమీ సిమ్టమ్స్ ఉండవండి. కంటి చూపు సైలెంట్ గా పోయే అవకాశం ఉంది. సో వీటిపైన కూడా ఈ క్యాంపుల ద్వారా మేము అవగాహన తెచ్చి అవసరమైన వారికి మేము హాస్పిటల్ రిఫర్ చేసి కంటికి సంబంధించి అన్ని రెటినా టెస్ట్ కానీ కార్నియా టెస్ట్ కానీ అన్ని చేసి వాళ్ళకి అవసరమైన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సర్జరీస్ అవసరమైన వాళ్ళని కూడా మేము ప్రత్యేకంగా మన ట్రాన్స్పోర్టేషన్ తోనే నారాయణ హాస్పిటల్ తీసుకెళ్లి సర్జరీస్ చేసి మళ్ళీ వాళ్ళని డ్రాప్ చేయడం జరుగుతుంది. సో ఈ సేవల్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. మొన్న శుక్రవారం రోజు నారాయణ క్యాంప్ కంటి పంటి కార్యక్రమం జరగడం జరిగింది. అది మా ఎమ్మెల్యే గారైన శ్రీధర్ రెడ్డి గారి గిరిధర్ రెడ్డి గారి అన్న వాళ్ళు మాకు పిలుపునిచ్చి మీ వార్డులో ఈ కార్యక్రమం జరుగుతుంది, మీరు అది మన వార్డుకి అందరికీ తెలిసి ఈ కార్యక్రమం జరపడం జరిగింది. ఆ రోజు చూసి ఈ రోజు సోమవారం రోజు మళ్ళీ ఈ కార్యక్రమానికి ఆ అద్దాలు ఎంతమంది చూశారో అంతమందికి ఈరోజు ఈ అద్దాల పంపిణీ కార్యక్రమం ఈరోజు ఈ 5 గంటలకి అందరినీ పిలిచి నారాయణ డాక్టర్స్ నారాయణ క్యాంపస్ అనేది అన్ని వార్డులో పెడుతున్నారు. ఈ వార్డులో ప్రత్యేకంగా ఏంటంటే ఇది మాది శివారు ప్రాంతం అయిన దానివల్ల సమ్ ఏరియా వల్ల ఎక్కువగా ఇక్కడ మాకు ఆ కార్యక్రమం చేయడం బాగా ఈ కార్యక్రమం జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో నారాయణ డాక్టర్స్ కానీ మా పార్టీ అందరూ నాయకులందరూ దీంట్లో పాల్గొనడం జరగడం జరిగింది. ఈ కార్యక్రమం నారాయణ సార్ చేయడం వల్ల మాకు కూడా ఈ కార్యక్రమం వల్ల మాకు మంచి పేరు కూడా వచ్చింది. ఎందుకంటే ఇది ఉచితం. ఎందుకంటే నారాయణ ఇంటికే అంటే దగ్గర మన ప్రాంతానికి వచ్చి కంటి ఆ మిషనరీ చూడడం వల్ల చాలా మంది ఇది చూపించుకోవడం జరిగింది. బాగా చూశారు అందరూ. ఈ రోజు ఈ పంపిణీ జరగడం కూడా మాకు ఎంతో ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు 23వ డివిజన్ పడారపల్లి ప్రాంతంలో నారాయణ హాస్పిటల్ వారి సౌజన్యంతో మొన్న ఇక్కడ నారాయణ నేత్రజ్యోతి ద్వారా కొన్ని మెడికల్ చెకప్లు చేయడం మరి ఐ క్యాంపులు నిర్వహించడం జరిగింది. వారికి ఇక్కడ నారాయణ నేత్రజ్యోతి కార్యక్రమం ద్వారా ఐ క్యాంపులు ఎవరికైతే మెడికల్ పరీక్షలు నిర్వహించారో వారికి ఈరోజు కలద్దాల పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. మరి ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకొని అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి నారాయణ యాజమాన్యానికి మరియు మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం మాత్రమే కాదు, ఇక్కడ ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమని చెప్పేసి అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నారాయణ గారిని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు అడగడం, అలాగే వారు కూడా సానుకూలంగా స్పందించి ఈ కార్యక్రమాల్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా విస్తరించడం జరిగింది. ఈ క్రమంలో
ఈ మెడికల్ క్యాంపులు నిర్వహించడం, వారికి సరైన ట్రీట్మెంట్లు కూడా ఇవ్వడం ఈరోజు డాక్టర్ సుధా గారు నేతృత్వంలో ప్రతి ఒక్కరికి కూడా కళాశాల పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని